ఆదోని జిల్లా సాధించుకోవడానికి జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు అందరం కూడా మద్దతు తెలపడానికి ఈరోజు దీక్ష కూర్చోవడం జరిగింది. ఎందుకంటే అన్ని అర్హతలు ఉన్న ఆదోని ఎందుకు జిల్లా కాకూడదని మేము అడుగుతున్నాం. గతంలో అయితే జగనన్న సీఎంగా ఉన్నప్పుడు అప్పుడు ఎన్నికల్లో భాగంగా ప్రతి పార్లమెంట్కి నేను డెవలప్ కావడానికి జిల్లా చేస్తాను చెప్పడం జరిగింది. కాబట్టి దాంట్లో భాగంగానే సీఎంగా ఉన్నప్పుడు జగనన్న అది నెరవేర్చడం కూడా జరిగింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఎక్కడ పడితే అక్కడ అంటే వాళ్ళు కొన్ని 3 జిల్లాలు చేశాడు, డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి చేసినాడు అంటున్నారు. ఈరోజు ఈ పశ్చిమ ప్రాంతం అంతా కూడా బ్యాక్వర్డ్ ఏరియా, ఒక వ్యవసాయదారం తప్ప ఇక్కడ ఏది లేదు ఉపయోగించుకోవడానికి. కాబట్టి ఇక్కడ ఆదోని జిల్లా చేస్తే సరౌండింగ్లో ఉన్న కాన్స్టిట్యున్సీలన్నీ 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఆదోనికి మంత్రాలయం అయితేనేమి, ఎమ్మిగనూరు అయితేనేమి, ఆలూరు అయితేనేమి, మా పత్తికొండ అయితేనేమి, ఇవన్నీ కూడా కొంచెం అన్నీ కూడా ఉపయోగకరంగా ఉంటుంది ఇక్కడ జిల్లా చేస్తే. ఇప్పుడు చూడండి, మాకు సరౌండింగ్ మధ్యకేరి నుంచి కర్నూలుకి వెళ్ళాలంటే ఎంత లాంగ్ అవుతుంది. అదే ఇక్కడికి ఆదోనికి రావాలంటే 30-35 కిలోమీటర్లో వచ్చేస్తాం. ఏదైనా కానీ ఎనీవన్ షాపింగ్ కానీ లేకుంటే హెల్త్ పరంగా కానీ దేనికైనా దాన్ని ఉద్దేశం చేసుకొని జగనన్న ఇక్కడంతా కూడా చాలా బ్యాక్వర్డ్ అని చెప్పేసి అప్పుడు కూడా మెడికల్ కాలేజీ ఇక్కడ ఆదోనికి ఇస్తే బాగుంటుందని చెప్పేసి పాయింట్ ఇక్కడ పెట్టడం, దాన్ని చూసుకొని ఈరోజు దాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు పీపీపీ విధానాన్ని చేయడానికి కూడుకున్నారు. ఇవన్నీ చూసుకుంటే ఆయనకి ఏమాత్రం ఉన్నా పత్తి ప్రాంతమైన ఈ ప్రాంతాలు, ఈ నియోజకవర్గాలు అభివృద్ధి చేసేది ఇష్టం లేదేమో అనిపిస్తుంది మాకంతా కూడా. ఏదేమైనా కూడా మేము ఖచ్చితంగా చెప్తున్నాం, ఖచ్చితంగా ఆలోచన చెయ్యాలి. బాంబే తర్వాత సెకండ్ బాంబే ఇక్కడ వ్యాపారం అంతా జరుగుతుందని చెప్పేసి ఇప్పుడు కాదు, ఎప్పుడో మేము చిన్నగా ఉన్నప్పుడే తెలుసు. అలాంటిది ఇప్పుడు ఇంకా ఎంత డెవలప్ అయింది. అన్నీ కూడా ఇక్కడ ప్లేసెస్ ఉన్నాయి. గవర్నమెంట్కి ఏమేమి కావాలో, జిల్లా అయితే ఏం కావాలో, ఏమి ఆఫీసులు కావాలో అనే దానికి కూడా ఫ్రీగా జండిగా కూడా గవర్నమెంట్ స్థలాలు కూడా ఇక్కడ ఉండడం కూడా జరిగింది. దేనికి తక్కువ, జిల్లాకు దేనికి తక్కువ, జనాభా ఎక్కువైతుంది కానీ అన్నీ కూడా రోడ్లు కూడా ఇక్కడ చాలా పూరు, అన్నీ కూడా ఇక్కడ చాలా తక్కువ. కాబట్టి డెవలప్ చేయాలి. ఇక్కడ జిల్లా చేస్తే అన్ని ఆఫీసులు పెరుగుతాయి, మరి ప్రతిదీ కూడా డెవలప్ అవుతుంది, ఉపాధి దొరుకుతాయి, అంతా కూడా ఒక షైన్ అవుతుంది. వలసలు కూడా చాలా అవుతాయి. ఈ ప్రాంతం పత్తికొండ అయితేనేమి, మేరు మంత్ర, ఇవన్నీ కూడా వలస ప్రాంతాలు. అసలు జనవరి వచ్చిందంటే అసలు గ్రామస్తులలో జనాలే ఉండరు. అలాంటి దుస్థితి ఉంది ఈ ప్రాంతంలో. మరి ఎందుకు చంద్రబాబు నాయుడు గారికి అక్కడ 3 జిల్లాలు చేసినప్పుడు ఆదోని ఎందుకు గుర్తు రాలేదు అని చెప్పేసి మేము ఈరోజు అడుగుతున్నాం. గట్టిగా సాధించుకోవాలని చెప్పేసి మా తపన. అంటే ఇది పార్టీలకు అతీతంగా, ఈ పార్టీ ఆ పార్టీ కాదు, అందరూ రావాల్సిందే. ఎందుకంటే అందరూ కష్టపడితేనే కదా రేపు ఇదంతా కూడా సాధించుకోవడానికి. కాబట్టి దీనికి అంతా కూడా ఈ ఆదోని జిల్లా అయ్యేంత వరకు కూడా సహాయ శక్తులు మేము ప్రతి ఒక్కరికి కూడా వైఎస్ఆర్సీపీ ఫుల్ మద్దతుగా, ఫుల్గా దేనికైనా రెడీ అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ముఖ్య నేతలకు జిల్లా వద్దని చెప్పి వైసీపీ చెప్తున్నారు. ఎట్లా చెప్తారు? గవర్నమెంట్ ఉండేది వైసీపీ, ఇది ఎందుకు చెప్తారు? మేము చెప్తే వాళ్ళు చేయాలనుకున్నాం చేసేస్తారు. మా గవర్నమెంట్ ఉంటే మేము మా జగనన్నకు చెప్పుకుంటాం చేయొద్దని. ఈరోజు ఎవరిది అధికారంలో ఉండేది? అసలు దాన్ని గెలికినేది ఎవరు? జిల్లాలు చేసి దాన్ని గెలికినేది ఎవరు? మేమా వాళ్ళే కదా కొన్ని జిల్లాలు గెలికినేది. లేకుంటే హాయిగా ఉన్నాం కదా. ఆనాడు జగనన్న పార్లమెంట్ కొన్ని జిల్లా చేస్తానన్నాడు, చేసేస్తాడు, గమ్మున ఉన్నారు. ఆ రోజు ఆ జిల్లాల వైడ్గా జిల్లాలు కొన్ని చేసి కొన్ని వదిలిపెట్టలే. అప్పుడు ప్రతి పార్లమెంట్ జిల్లా చేస్తాడు, ఏదో కొన్ని చేసి కొన్ని వదిలిపెట్టలేడు కదా. ఆనాడు ఏది చెప్పింటే 26 చేసినాడు. ఈనాడు కూడా అంతే. ఈరోజు అదే చేయాలి. అన్ని ప్రాంతాలు చూడాలి. కొన్ని విభజించినాక అన్ని ఎటువైపు ఏది, ఏ ప్రాంతం వైపు ఏది చేస్తే ఉపయోగం ఉంటాయనేది సీఎం ఆయన 4వసారి సీఎం అయినాడు కదా చంద్రబాబు నాయుడు గారు. అంత మాత్రం ఆయనకు తెలియకుండా అనేది ఏం ఉండదు కదా. గతంలో ఆదోని జిల్లా కావాలనే డిమాండ్ ఉన్నప్పటికీ వైసీపీ పార్టీ వాళ్ళు పట్టించుకోలేదు. అసలు టాపిక్ రాలేదు. ఎందుకంటే జగనన్న కమిటీ అనేది ఒకటి ఏర్పాటు చేశారు. ఎందుకు ఏర్పాటు చేశారంటే ఆదోని జిల్లా కాలేదు కాబట్టి అభివృద్ధి కోసం ఆడా కమిటీ ద్వారా కొన్ని ఫండ్స్ వస్తాయని చెప్పి ఆడా కమిటీ ఏర్పాటు చేశారు. మరి అప్పుడు జిల్లా ఉద్యమం ఉన్నందుకే ఆడా కమిటీ ఇచ్చారు కదా. మరి అప్పుడు మీరు ఇచ్చింటే కాదు, మేము ఇవ్వాలనుకుంటే ఆ రోజు మేము జగనన్న దృష్టికి తీసుకుపోతే చాలా సందర్భాల్లో జగనన్న నా దగ్గర చాలా సందర్భాల్లో అనడం కూడా జరిగింది. పత్తి ప్రాంతానికి ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలి,
చేస్తామని చెప్పేసి నాతోనే ఎన్నో సందర్భాల్లో అన్న పరిస్థితులు జగనన్న ఉన్నప్పుడు ఆయనకు చాలా ప్రేమ ఉండబట్టే అక్కడ మేము జ్యూస్ ఫ్యాక్టరీ లోపలనే అక్కడ పత్తికొండకు కూడా శాంక్షన్ చేయడం కూడా జరిగింది. మరి ఎన్ని డివైడ్ అయినప్పుడు జిల్లాలు డివైడ్ అయినప్పుడు ఆర్డీఓ కార్యాలయం పత్తికొండకి ఇవ్వడం జరిగింది, బ్యాక్వర్డ్ ఏరియా బ్యాక్వర్డ్ నియోజకవర్గం అని చెప్పేసి. మరి డిఎస్పీ కార్యాలయం కూడా పత్తికొండకి ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా డెవలప్ అవుతాయని ఒక దృష్టిలో ఉన్నందుకు ఇచ్చాడు కదా. ఆనాడు ఈ ప్రతిపాదన అనేది పెట్టింటే జరుగుతుండేమో. ఆనాడు ఎవరు కూడా ఇది జిల్లాలో అన్నాడు, అది నెరవేర్చాడు. నిదానంగా అడుగుతాం, ఈసారి నెక్స్ట్ వచ్చింటే అడుగుతుంటే మేమంతా పట్టబట్టి మేము ఆ జగనన్న దృష్టి తీసుకుపోతున్నాము. ఇప్పుడు కూడా వీళ్ళు ఇప్పుడు ఫీల్డ్లో ఉన్నారు, సీఎంగా ఉన్నారు కాబట్టి మేము అడుగుతున్నాము. ఇప్పుడున్న ఎమ్మెల్యే పార్థసారథి గారిని కూడా అడుగుతున్నాము, మీరు కూడా 37 రోజులైతే దీక్ష చేయబట్టి మీరు కూడా ఒక ఎమ్మెల్యే అధికార పార్టీలో ఉన్నారు కదా, మీకు కూడా హక్కు, మీరు కూడా సీఎం దృష్టికి తీసుకెళ్ళండి అని మేము అడుగుతున్నాం. మీరు కూడా దీనికి రావాలి, ఇదేం పార్టీలకు అతీతంగా చేయాలి కానీ నా పార్టీ నీ పార్టీ కాదు. ప్రజల భవిష్యత్తు, యూత్, రేపు వచ్చే రాబోయే తరాల వారికి ఇదంతా కూడా మనం మంచి చేస్తాం. ఇప్పటికి మనం ఎన్ని సంవత్సరాలు స్వాతంత్రం వచ్చి ఇప్పటికి కూడా మనం అనుకుంటున్నామా, స్మరించుకుంటున్నామా పోయిన వాళ్ళందరూ కష్టపడినందుకు మనం ఈరోజు హ్యాపీగా ఉన్నాం. అలాగే ఇప్పుడు మనమంతా కూడా కష్టపడితే సాధించలేనంటే ఏంది ఉండదు. కాబట్టి కష్టపడి సాధించుకుంటే రేపు భావితరాల వారికి పిల్లలకి కూడా మంచి బెనిఫిట్స్ ఉంటాయి, మంచి విద్య వస్తుంది, మంచి వైద్యం వస్తుంది, మంచి అన్ని పరిశ్రమలు వస్తాయి, ఉపాధి వస్తుంది, చదువుకునే పిల్లలందరూ కూడా ఒక బెనిఫిట్ అనేది వస్తుంది, డెవలప్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇప్పటికైనా నెక్స్ట్ వచ్చేది జగనన్నే సీఎం అవుతాడు కాబట్టి మేము ఖచ్చితంగా మేమందరం ఈ ప్రాంతం ఉండే ఎమ్మెల్యేలు అంతా అప్పుడు జగనన్నకు చెప్పుకొని ఖచ్చితంగా కూడా వీళ్ళు చేయకుంటే మేము ఖచ్చితంగా చెప్పి సాధిస్తామని చెప్పేసి తెలియజేస్తాం. పత్తికొండ వైసీపీ పార్టీ తరఫున మీరు ఇక్కడికి వచ్చి జిల్లా సాధన సమితికి మద్దతు తెలుస్తున్నారు సరే, మరి మీరు మీ పత్తికొండ ప్రాంతంలో ఈ దీక్షలు కానీ నిరసనలు కానీ ఎందుకు చేయడం లేదు? ఖచ్చితంగా చేస్తాం. అంటే స్టెప్ బై స్టెప్, ఇంతటితో ఏదో ఒకటి చెప్పాలి వాళ్ళు, ఇంతటితో ఇస్తామని స్టెప్ బై చేసుకుంటూ పోతాం. ఆ ఉధృతం అయితే అన్నిసార్లు చేస్తాం, చేయమనేది ఏం లేదు. అందరికి అవసరం కదా ఇది, ప్రతి ప్రజలకి, ప్రతి పిల్లలకి, ప్రతి విద్యార్థులకి ఇది ఖచ్చితంగా. ఇప్పుడు ఉన్న కాలేజీలో పోగొట్టుకుంటే ఇప్పుడు నేను పీపీపీ విధానం మన మెడికల్ కాలేజీల గురించి అడుగుతా. ఈరోజు పీపీపీ విధానానికి కట్టపెడుతున్నారే, ఎంతవరకు సమంజసం అది? ఎంతవరకు పేదవాళ్ళు ఏం డాక్టర్ చదవాల్సిన అవసరం లేదా? పేదవాళ్ళు ఏం ఉచిత విద్య అందించాల్సిన అవసరం లేదా? కాబట్టి ఈరోజు ఏది ఏమైనా కూడా ఖచ్చితంగా దీన్ని ఇప్పుడు వీళ్ళు ఇవ్వకోకుండా మరి చంద్రబాబు నాయుడు గారు దీని గురించి ఆలోచించకుండా రాబోయే పరిస్థితులు వాళ్ళకి ఎలాగుంటాయో వాళ్ళే రుచి చూస్తారు. మేము అది అనలేము, వాళ్ళే తెలుసుకుంటారు. తర్వాత నెక్స్ట్ అయితే జగనన్న దృష్టికి అయితే తీసుకుపోతాం. ఇవన్నీ కూడా మేము చేసే కార్యక్రమాలన్నీ గురించి మేము కావాలి డిమాండ్, ఇక్కడ ఏం జరుగుతుంది అన్నీ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా చెప్తాము. ఖచ్చితంగా దీని గురించి వివరించి జగనన్నతో కూడా డిస్కషన్ చేస్తాం, ఖచ్చితంగా సాధించుకుంటాం. ఇంకా ఇంతవరకు మేము తీసుకెళ్ళలే, ఇది చూస్తాము ఎంతవరకు జరుగుతుందని చెప్పేసి మళ్ళీ అందరం మేమంతా కోఆర్డినేటర్లు తిండి ఖచ్చితంగా పోయి మేము జగనన్న దృష్టికి తీసుకెళ్తాం. ఖచ్చితంగా కూడా జగనన్న మీరు సీఎం అయినాక చాలా సందర్భాలలో అనడం జరిగింది, పచ్చి ప్రాంతాన్ని రుణపడి ఉన్నా నేను చాలా డెవలప్ చేయాలని అన్న నోటి నుంచి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా సాధించుకుంటామన్న నమ్మకం మాకు.